వారం రోజుల నుంచి రాయచోట్లో జరిగిన పరిణామాల వల్ల ఇక్కడ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఏ వర్గాలో ఏ కులాలకో సంబంధించిన పాత్ర అంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఎవరో ఇది చేయాలని చేసింది కాదు. దీంట్లో కొందరు అల్లరి మూకల వల్ల ఆ రోజు జరిగిన సంఘటన అయితే బాధాకరం. దాన్ని ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారి నేతృత్వంలో ఎదుర్కోవడం జరిగింది. పొద్దున్నేకే ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజు పొద్దున్నేకే టోటల్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి రావడము, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడం, రాయచోట్లో చుట్టుపక్కల ఉన్న పల్లెలోళ్ళు కానీ రాయచోటు పట్టణంలో కానీ ఎక్కడ శాంతి భద్రతకు విఘాతం కల్పించకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గ ప్రజలకు రాయచోటు పట్టణంలో నివసించే హిందూ ముస్లిం సోదరులను నేను చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా. గత 40 సంవత్సరాల నుంచి రాయచోటి పట్టణము ఎదిగే కొద్దీ ఇక్కడ శాంతి భద్రతలు కానీ ఇంకో విషయంలో కానీ ఎప్పుడు నేనైతేనే మా కుటుంబ సభ్యులైతేనే ఎప్పుడు లాలూచి పడలేదు. ఎప్పుడు రాయచోట్లో ఉండే ప్రాంత ప్రజల కోసం పనిచేసినాం. నేను పోలీస్ వారిని కూడా కోరడం ఒకటే జరిగింది, ఎవరైతే ఈ సంఘటనలో బాధ్యులు ఉంటారో ఈ సంఘటనలు కారకులు ఉంటారో వాళ్ళను మాత్రమే చర్యలు తీసుకోండి తప్పక ఎవరు సంబంధం లేకుండా అనామకులపై కేసులు కానీ వాళ్ళని హింసించడం కానీ అలాంటివి ఎక్కడా జరగలేదు. ఈరోజు ఎవరో కొందరు స్వార్థం కోసం పని కట్టుకొని సోషల్ మీడియా గ్రూపుల్లో చేసిన దుష్ప్రచారాలే తప్పక రాయచోటి ప్రజలు ఐక్యతగా ఉన్నారు, సమన్వయంతో ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.